హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే 3 టాస్క్లు అయితే జరిగినాయండి. కంటెండర్ చీఫ్ టాస్క్లు అయితే అందులో మనకి ఏమైనా ఫౌల్స్ చేశారో అవైతే డిస్కస్ చేద్దాము. అట్లనే యష్మికి పృథ్వీ అన్యాయం చేశాడు, అట్లనే రోహిణి వర్సెస్ విష్ణుప్రియ వీళ్ళ గొడవ ఏంటి, వీళ్ళు ఎందుకు ఇంత క్యారెక్టర్ అసోసినేట్ చేసుకున్నారు, నిజంగానే విష్ణుప్రియ నిఖిల్ని ప్రేమించిందా, నిఖిల్ కేర్ చేయలేదా, ఇదైతే డిస్కస్ చేద్దామండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. 3 టాస్క్లు అయితే ఆడారు. సో ఫస్ట్ గ్లాస్ది ఒకటి, తర్వాత ఆటో టాస్క్ ఒకటి, తర్వాత కుండ టాస్క్ ఒకటి. సో మొత్తానికైతే రోహిణి అయితే మెగా చీఫ్ అయింది. సో ఇవన్నీ దాటుకుంటూ రోహిణి ఎట్లా వెళ్ళింది, పృథ్వీపై ఎట్లా గెలిచింది అనేది కూడా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ అయితే ఆటో టాస్క్ జరిగింది. ఆటో టాస్క్లో ఏంటంటే పృథ్వీ, తేజ, రోహిణి, విష్ణు, యష్మి వీళ్ళైతే ఉన్నారు. ఫస్ట్ అయితే రోహిణి తేజాని పంపించేస్తారు అందరు కలిసి. ఇక్కడ గ్రూప్ గేమ్ అదంటూ ఏం లేదు. తర్వాతకు వచ్చేసి మనకి తేజ తర్వాత రోహిణిని పంపించేస్తారు అందరు కలిసి. సో రోహిణి తర్వాత యష్మి పాప అక్కడ బతిలాడుకుంటుంది విష్ణుని, నువ్వు ఆల్రెడీ మెగా చీఫ్ అయినావు, నన్ను చేయంటే విష్ణు అంటది లేదు నాకు పాయింట్స్ తక్కువ ఉన్నాయి, సో కొంచెం పాయింట్స్ అన్న ఉండని అని చెప్పేసి ఇద్దరు కలిసి యష్మిని దోషిస్తారు. ఇక్కడ యష్మికి పృథ్వీకి అయితే చాలా గొడవ అయింది. నేను నిన్న హెల్ప్ చేసినా, నువ్వు నాకు ఈరోజు ఇట్లా చేసినావు, నేను ఫ్రెండ్ అనుకున్నా, సో రోపు పట్టుకొని నన్ను పక్కనకి ఇట్లా వేసే, నేను అటు విష్ణు దగ్గరికి వెళ్ళకపోయినా నా దగ్గరికి రాను, నేను రోపును పట్టుకుని ఇచ్చిన, నేను ఎంత ఎంకరేజ్మెంట్ చేసినా అయినా నీకు అది కనిపించలేదు. సో విష్ణు విషయంలో కూడా చాలా ఫీల్ అవుతుంది. ఇద్దరు బాగా చాలాసేపు కొట్లాడుకుంటారు. ఇంకా ఎపిసోడ్ కోసం ఏమైనా దాచారా అనేది చూద్దాము. అక్కడైతే పాపం యష్మి పాపం అనిపించింది, ఎందుకంటే ఎక్స్ట్రా డేనే హెల్ప్ చేసింది, కానీ పృథ్వీ దృష్టిలో విష్ణు ఎక్కువ హెల్ప్ చేసింది కాబట్టి టీ షర్ట్ విషయమైనా ఏ విషయమైనా ఫస్ట్ పృథ్వీ తర్వాతనే నాగేం అన్నట్టుగా విష్ణు ఉంది కాబట్టి, సో అక్కడ ఇద్దరు కలిసి యష్మిని తోసేసినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ అక్కడ మనకు నిజం ఏంటి అనేది చూడాలి. తర్వాతకు వచ్చేసి విష్ణు వెళ్ళిపోతుంది, తర్వాతకి పృథ్వీ వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ రోహిణి ఏమంటది, సో మీ ముగ్గురు ఉన్నారు కదా, మీరు ముగ్గురు గేమ్ ఎట్లా ఆడతారో చూస్తా అంటది. అంటే విష్ణు, పృథ్వీ, యష్మి ఉన్నప్పుడు. సో అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది అనమాట విష్ణుతోని. సో నువ్వు నీ క్యారెక్టరే సరిగా లేదని ఫస్ట్ అయితే విష్ణు అంటది మనకు ప్రోమో పరంగా. కానీ ఇంకా మనకి లైవ్లో అయితే మొత్తం కట్ చేస్తారు, ఒక్క గొడవ కూడా లేదు లైవ్లో, మొత్తం కట్ చేసేసారు. ఆ గొడవ ఏంటి అనేది మనకి ఎపిసోడ్ చూస్తే కానీ క్లారిటీ రాదు. ఇక్కడ మనకు రోహిణి ఏమంటదంటే, నువ్వే చెప్పినావు నాకు నిఖిల్ని ఇష్టపడ్డావు, తర్వాత అది వర్కౌట్ అవ్వలేదని చెప్పేసి పృథ్వీ వెంటపడ్డావు అన్నట్టుగా చెప్తుంది. సో అక్కడ ఏంటి అంటే యాక్చువల్గా నిఖిల్ స్టార్టింగ్లో మాట్లాడలేదని అయితే ఫీల్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళిద్దరు బయట బాగా డాన్స్ అవి ఇవి చేస్తారు. సోనీతో ఉన్నప్పుడు కొంచెం ఫీల్ అయింది. మరి ఈ విషయం ఎక్కడైనా చేసిందా అనేది అయితే మనం చూద్దాము. సో ఎపిసోడ్ చూసే వరకు అయితే క్లారిటీ రాదు. గొడవలన్నీ దాచేసిండబ్బా ప్రతిదీ. ఇక తర్వాత గ్లాస్ టాస్క్లు ఉంది కదా, అదైతే రోహిణి ఎక్సలెంట్ ఆడిందబ్బా. రోహిణి తర్వాత పృథ్వీ కూడా ఎక్సలెంట్ ఆడిండు. అక్కడ యష్మి పాపం మస్తు ప్రయత్నం చేస్తుంది, కానీ 2-3 సార్లు కింద పడిపోతాయి గ్లాసులు. విష్ణు కూడా ప్రయత్నం చేస్తుంది, కాకపోతే అక్కడ గ్లాసెస్ అయిపోయిన వెంటనే ఆమె తేజాను టార్గెట్ చేసి పడేస్తుంది, తర్వాత యష్మి కూడా పడేస్తుంది. ఇక్కడ తేజాకి విష్ణుకి బాగా గొడవ అవుతుంది. ఇక్కడ మనకు ఓవరాల్గా చూస్తే ఏమనిపిస్తుంది అంటే పృథ్వీ కోసమే పడేసిందేమో. అక్కడ తేజ కనుక ఆ 6 గ్లాసెస్ వాటర్ వేసేస్తే అక్కడ టాప్ 1 టాప్ 2 ఉంటాడని చెప్పేసి ఆ అమ్మాయి అట్లా చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ రోహిణి పెట్టిన ఎఫర్ట్స్ సూపర్ అబ్బా. రోహిణి నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆ అమ్మాయి ఎవరైతే ఆమెను ఆడలేదు చేయలేదు అన్నారో అట్లనే ఆడి నిరూపించుకుందేమో అన్నట్టుగా నాకైతే అనిపించింది. సూపర్ అనిపించింది అక్కడ గేమ్ ఆడడం. కానీ కాకపోతే ఫస్ట్ పృథ్వీ కొంచెం లేట్ అవుతాడు. ఫస్ట్ దాంట్లో తేజ ఫస్ట్ వేస్తాడు, తర్వాత రోహిణి వేస్తుంది. ఇక పృథ్వీ ఏం చేస్తాడంటే గ్లాసెస్ ఎక్కువ తీసుకొస్తాడు ఒకటేసారి, ఫస్ట్ 4 గ్లాసెస్, తర్వాత 5 గ్లాసెస్. ఇక తర్వాత రోహిణికి తేజకు అర్థమైంది ఏంటంటే అదే కొంచెం ఎక్కువ గ్లాసెస్ కూడా తీసుకొని తొందరగా నింపేసుకోవచ్చు అని అర్థమవుతుంది. సో మొత్తానికైతే సూపర్గా ఆడింది. రోహిణి ఫస్ట్ వచ్చింది, పృథ్వీ సెకండ్ వచ్చింది, తర్వాత తేజ, తర్వాత విష్ణు, తర్వాత యష్మి. కాకపోతే ఇక్కడ విష్ణు పడేయడం మనకు బాధ అనిపిస్తుంది, అక్కడ తేజ ముందుకు వెళ్ళేటోడు. సో ఇక్కడ పాయింట్స్ అయితే లాస్ట్లో తక్కువ వచ్చేస్తాయి యష్మికి అండ్ విష్ణుకి. అక్కడ వీళ్ళు ముగ్గురు అనమాట, తేజ అండ్ రోహిణి, సో పృథ్వీ. సో వీళ్ళు ఏంటంటే ఆ టాస్క్ మనకు ప్రోమోలో చూపించారు. అక్కడ ఏమైనా ఫౌల్స్ చేశారంటే మనకి ఎపిసోడ్ చూస్తే కానీ క్లారిటీ రాదు, ప్రోమోలో ఎడిటింగ్ చేసి వేస్తాడు. అక్కడ కుండలను బ్యాలెన్స్ చేయాలన్నమాట. కుండలలో వీళ్ళు ఇసుక వేస్తుంటారు, ఆ ఇసుక వేస్తున్న కొద్ది బరువు అవుతుంటుంది. సో ఆ బరువు వల్ల వీళ్ళు బ్యాలెన్స్ తప్పుతారు కాబట్టి అక్కడ ఎవరు ఆడారు, రోహిణి అయితే గెలిచిందండి. ఇక్కడ ఏదో
ఏకాభిప్రాయం లేదు, ఏదో అందరూ ముందే ఊహించేసుకొని ఏకాభిప్రాయం అంటారేమో, అప్పుడు రోహిణికి సపోర్ట్ చేస్తారేమో అంటున్నారు. కానీ ఇక్కడ టాస్కే పెట్టిండు, సూపర్ ఎక్సలెంట్ టాస్క్ పెట్టిండు. తేజ అయితే పడిపోయింది. సో ఖచ్చితంగా ఇందులో రోహిణియే ముందొచ్చిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మెగా చీఫ్ అని మనకు బయటకు వచ్చేసింది ఈ విషయాలైతే. సో ఇక్కడ సూపర్గా ఆడారనిపించింది. సో మనము ఎపిసోడ్ చూస్తే కానీ డిసైడ్ చేయలేము. కాకపోతే ఇక్కడ మనకు లైవ్లో చాలా కట్ చేసిండబ్బా, ఒక్కటి కూడా డీటెయిల్గా లేదు. సో మరి ఇంతగానో మనం లైవ్ చూసి ఏం లాభం, మొత్తం కట్ చేసేస్తే ఇంకా మొత్తం ఎపిసోడ్ కోసం దాచిపెట్టాడు. ఇక డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. నిఖిల్ వీళ్ళ ముగ్గురికి ఈ టాస్కులు పెట్టాలి, ఆ టాస్కులు పెట్టాలి. తర్వాత గౌతము తేజన్ అయితే గ్రూప్ గేమ్ గురించే మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ అదే డిస్కస్ చేసుకుంటున్నారు. నా గ్లాసులు ఎందుకు పడేయాలని తేజ లేదు. అక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. సో అక్కడ గ్లాసెస్ దగ్గర కూడా తడిబట్ట వేసి పాపం గౌతమ్ అయితే హెల్ప్ చేస్తాడు, తుడుస్తూ ఉంటాడు, అక్కడ స్కిప్ అవ్వద్దు అన్నట్టుగా. సో మరి ఈ రోహిణి విష్ణు ఎందుకు ఫ్రెండ్స్ అనుకొని ఇంత గొడవలు వేసుకుంటున్నారంటే ఏం లేదబ్బా, ఫస్ట్ నుంచి విష్ణుకి చెప్తుంది ఆ పృథ్వీతో ఉండకు, అట్లా చేయకు అంటే ఈమెకు విష్ణుకి ఏంటంటే రాంగా అర్థమవుతుంది. అసలు అర్థం చేసుకోవట్లేదు అమ్మాయి, నేను అట్లనే ఉంటాను, నాది నేను ఉంటా, వాళ్ళ నాన్న చెప్తేనే మారండి, ఇంకా వీళ్ళు చెప్తే మారుతున్నా అన్నట్టుగా చేస్తుంది. సో ఇదైతే ఇంకా గొడవ క్యారెక్టర్ అసోసియేట్ చేసుకున్నది ఎక్కడి వరకు వచ్చింది అనేది మనకి ఎపిసోడ్ చూస్తే కానీ క్లారిటీ రాదు. నిజంగానే ఆ వీడియోస్ వేసి చూపిస్తారా నాకుసారి ఏంటి అనేది చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.